ఫ్రెండ్స్ myself తిరుపతి ఎగుడ హెల్త్ అండ్ వెల్త్ కన్సల్టెంట్. ఈ వీడియో ద్వారా మనము ఐఎంసి కంపెనీ యొక్క హిమాలయన్ బెర్రీ ఫ్రూట్ జ్యూస్ యొక్క బెనిఫిట్స్ తెలుసుకోబోతున్నాం. ఈ హిమాలయన్ బెర్రీ ఫ్రూట్ జ్యూస్ ఏదైతే ఉందో హిమాలయ పర్వతాలలోని సింధు నది పరివాహక ప్రాంతంలో పెరిగేటువంటి సీబక్తోమ్ ఫ్రూట్ ద్వారా దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ హిమాలయన్ బెర్రీ జ్యూస్ లోపల మనకి హై ఒరాక్ వాల్యూ అనేది ఉంటుంది. అదేవిధంగా హైయెస్ట్ విటమిన్ సి అనేది ఉంటుంది. ఉసిరితో పోల్చుకున్నట్లయితే 20 రెట్లు అత్యధికంగా విటమిన్ సి అనేది ఉంటుంది. అదేవిధంగా ఒమేగా 369 కాకుండా ఒమేగా 7 ఇందులోపల అత్యధికంగా ఉంటుంది. సో ఈ హైయెస్ట్ ఒరాక్ వాల్యూ అనేది ఈ హిమాలయన్ బెర్రీ ఫ్రూట్ జ్యూస్ లో ఉండడం వల్ల హ్యూమన్ బాడీ యొక్క యాక్సిడేషన్ కాకుండా ఇది బెనిఫిట్ చేస్తుంది. సో యాక్సిడేషన్ అంటే ఏంటి అంటే మనము తినే ఆహార పదార్థాల వల్ల కావచ్చు, మనం తీసుకునేటువంటి గాలి వల్ల కావచ్చు, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కావచ్చు, టొబాకో తీసుకోవడం వల్ల కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు, ప్రతి ఒక్క మనిషి యొక్క బాడీ అనేది యాక్సిడేషన్ కి గురి కావడం వల్ల వాళ్ళ సెల్స్ అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంది. సో ఎవరి సెల్ అయితే డ్యామేజ్ అవుతుందో వాళ్ళ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. ఎవరి ఆర్గాన్స్ అయితే డ్యామేజ్ కావడం జరుగుతుందో వాళ్ళ బాడీ మొత్తం కూడా డ్యామేజ్ కావడం జరుగుతుంది. సో ఎవరి బాడీ డ్యామేజ్ అవుతుందో వాళ్ళకి అన్ని రకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. సో దీన్నే మనము యాక్సిడేషన్ ప్రాసెస్ అని చెప్తుంటాము. సో ఎవరైతే హిమాలయన్ బెర్రీ తీసుకుంటారో దీంట్లో ఉన్నటువంటి హై ఒరాక్ వాల్యూ, యాక్సిడేషన్ రాడికల్ అబ్జర్బెన్స్ కెపాసిటీ, ఈ యాక్సిడేషన్ రాడికల్ అబ్జర్బెన్స్ కెపాసిటీ అనేది ఈ సీబక్తోమ్ ఫ్రూట్ జ్యూస్ హిమాలయన్ బెర్రీలో అత్యధికంగా ఉండడం వల్ల బాడీ యాక్సిడేషన్ కి గురి కాకుండా హెల్ప్ చేయడం వల్ల సెల్ అనేది డ్యామేజ్ కాదు, ఆర్గన్స్ అనేటివి డ్యామేజ్ కావు, అదే విధంగా బాడీ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో దానివల్ల దీన్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి వ్యాధులు రాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. అదే విధంగా ఒమేగా 7 అనేది దీంట్లో ఉండడం వల్ల వయసు యొక్క ఛాయలు తొందరగా రాకుండా యాంటీ ఏజింగ్ గా కూడా ఇది పనిచేస్తుంది. సో అదేవిధంగా హైయెస్ట్ విటమిన్ సి, ఉసిరితో పోల్చుకున్నట్లయితే 20 రెట్లు అత్యధికంగా విటమిన్ సి అనేది ఇందులో ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెంపొందించడంలో విటమిన్ సి అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. సో కాబట్టి ఈ విటమిన్ సి మనం దీని ద్వారా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా తీసుకున్నట్లయితే హిమాలయన్ బెర్రీ మనం తీసుకున్నట్లయితే మనకి క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, అదేవిధంగా బ్రెయిన్ ఫంక్షన్స్ చాలా బాగా పనిచేసే విధంగా, జ్ఞాపక శక్తి పెరిగే విధంగా పనిచేస్తుంది. అదేవిధంగా చర్మ సౌందర్యాన్ని పెంపొందించే విధంగా కూడా ఇది మనకి పనిచేస్తుంది. సో కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ని మనము యూజ్ చేయడం ద్వారా ఇంకా మన ఫ్రెండ్స్ కి, మన రిలేషన్స్ కి మనం దీన్ని ప్రమోట్ చేయడం ద్వారా మనం ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా ఆదాయాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంది. సో ఈ సబ్జెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ ఐఎమ్ సి.